హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ మెకానియన్. మన థర్డ్ సిరీస్ వచ్చేసి ఇంజనీరింగ్ మెకానిక్స్. మన థర్డ్ సిరీస్లో 9th వీడియో వచ్చేసి ప్రాబ్లమ్స్ ఆన్ పారలెలోగ్రామ్ లా ఆఫ్ ఫోర్సెస్. సో ఈ వీడియోలో మనము ఈ కాన్సెప్ట్ మీద ఒక 2 ప్రాబ్లమ్స్ని డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. ఓకేనా? సో మనకి క్వశ్చన్లో ఏమి ఇచ్చిండు, 1 ఫోర్స్ ఈస్ అంటే 2 ఫోర్సెస్ ఉన్నాయి, 2 ఫోర్సెస్ మధ్యలో యాంగిల్ మేక్ అవుతుంది, ఆ 2 ఫోర్సెస్ వల్ల ఒక రిజల్టెంట్ ప్రొడ్యూస్ అయింది. సో ఇప్పుడు ఏమంటుండంటే ఈ 2 ఫోర్సెస్ మధ్యలో రిలేషన్షిప్ ఇచ్చిండు. ఎట్లాంటి రిలేషన్షిప్ అంటే ఫోర్స్ 2 ఈజ్ 2 టైమ్స్ ఆఫ్ ఫోర్స్ F1 అంటే ఫోర్స్ 2 ఈజ్ డబల్ ద ఫోర్స్ F1. సో ఆ రిలేషన్ రాసేసుకున్నాము. ఈ కేసులో రిజల్టెంట్ వచ్చేసి ఎంత, 260. నెక్స్ట్ కేసు ఏమి ఇచ్చిందంటే ఇఫ్ ద డైరెక్షన్ ఆఫ్ F2 ఈజ్ రివర్స్డ్. దాని అర్థమైంది, అక్కడనే స్టార్ట్ అవుతుంది మనకి లొల్లి. సో లొల్లి ఏంటంటే సపోజ్ F2 అనేది నార్మల్గా ఇక్కడ చూడండి, F2 అనేది ఈ డైరెక్షన్లో ఉంది. విత్ రెస్పెక్ట్ టు F1 విత్ రెస్పెక్ట్ టు R ఇట్ ఈస్ మేకింగ్ యాంగిల్ టీటా అనుకుందాం. టీటా యాంగిల్ మేక్ చేస్తుంది అనుకుందాం. ఇప్పుడు దాన్ని సపోజ్ ఇప్పుడు ఆ టీటా తీసేసి నార్మల్గా F2 అనేది ఇట్లా స్ట్రైట్ ఉంది అనుకుందాం, ఇట్లా స్ట్రైట్ ఉంది అనుకుందాం. ఇప్పుడు నేను దీన్ని రివర్స్ చేసిన అంటే సింపుల్గా ఏంటంటే దాని డైరెక్షన్ని రివర్స్ చేయాలి. ఇప్పుడు ముందుకెళ్తుంది కదా, వెనక్కి వెళ్తుంది, రివర్స్ అంటే వెనక్కి వెళ్తుంది. సో ఇప్పుడు మీరు చూసుకున్నట్టయితే ఈ F2కి అంటే షిఫ్ట్ అయిన F2కి ముందున్న F2కి మధ్యలో యాంగిల్ ఎంత ఉంది చూడండి, 180 కదా. అదే ఇప్పుడు ఎట్లుంది, ఈ F2 అనేది 0 degrees అంటే స్ట్రైట్ లైన్. సపోజ్ F2 అనేది ఇట్లా ఉంది అనుకోండి. ఇప్పుడు దీన్ని నేను రివర్స్ చేస్తే ఏమొస్తుంది, ఎగ్జాక్ట్గా ఇట్లా వస్తుందా రాదా? అంటే దాని అర్థం ఏంది, సపోజ్ ఇట్ ఈస్ మేకింగ్ అన్ యాంగిల్ టీటా విత్ రిజల్టెంట్. సో టీటా యాంగిల్లో మేక్ చేస్తే అది దాని యాంగిల్ ఎంత అవుతుంది రివర్స్ చేసినప్పుడు, 180 ప్లస్ టీటా అవుతుంది. సపోజ్ ఇప్పుడు చూడండి, సపోజ్ ఇది వచ్చేసి ఒక 30 ఉంది అనుకోండి డిగ్రీస్. ఇప్పుడు నేను దీన్ని రివర్స్ చేసినాను అనుకో, 210 అవుతుంది. అంటే నేను ఏం చేసిన, 180 ప్లస్ ఆ యాంగిల్ ఎంతైతే మేక్ చేస్తుందో అది నేను యాడ్ చేసిన. సో మనకేమొస్తుంది, 180 ప్లస్ 30 ఈజ్ ఈక్వల్స్ టు 210. అట్లనే F2 కూడా ఒక యాంగిల్ మేక్ చేస్తుంది రిజల్టెంట్ తోటి. ఇప్పుడు దాన్ని మనం రివర్స్ చేసినాం అనుకో, ఈ F2కి Rకి మధ్యలో యాంగిల్ ఏమైపోతుంది, 180 ప్లస్ టీటా అయిపోతుంది. ఒకవేళ Rకి F2కి మధ్యలో యాంగిల్ 0 ఉంటే డెఫినెట్గా రివర్స్ అవుతుంది. కాబట్టి Rకి F2కి మధ్యలో యాంగిల్ 180 అయిపోతుంది. కానీ ఇక్కడ Rకి F2కి మధ్యలో టీటా ఉంది కాబట్టి మనం డైరెక్షన్ రివర్స్ చేసినప్పుడు యాంగిల్ ఎంత అవుతుంది, 180 ప్లస్ టీటా అవుతుంది. అట్లా రివర్స్ చేసినప్పుడు రిజల్టెంట్ ఏమైంది, 180 అయింది. సో ఈ కండిషన్లో రిజల్టెంట్ అనేది 180 అయింది. ఈ 2 కండిషన్లు ఇచ్చేయండి. ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే పారలెలోగ్రామ్ లా ఆఫ్ ఫోర్సెస్ని అప్లై చేసి వీటికి రిజల్టెంట్స్ కనుక్కొని అందులో నుంచి మనకు కావాల్సిన వాల్యూస్ అన్నీ కనుక్కుంటాము. సో ఇక్కడ చూడండి, F2 ఈజ్ ఈక్వల్స్ టు 2F1, R ఈజ్ ఈక్వల్స్ టు 260. అది మనం పారలెలోగ్రామ్ లా ఆఫ్ ఫోర్సెస్లో రిజల్టెంట్కి ఫార్ములా అయింది, R ఈజ్ ఈక్వల్స్ టు √F1² ప్లస్ F2² ప్లస్ 2F1 F2 కాస్ థీటా. ఇవన్నీ నేను సబ్స్టిట్యూట్ చేసిన, F2 ప్లస్లో 2F1, R ప్లస్లో 260 సబ్స్టిట్యూట్ చేస్తే మనకి ఏమొచ్చింది, 260 ఈజ్ ఈక్వల్స్ టు √F1² ప్లస్ 4F1² ప్లస్ 4F1² కాస్ థీటా. సాల్వ్ చేస్తే మనకి ఏమొస్తుంది, ఇప్పుడు ఇక్కడ సాల్వ్ చేస్తున్నాయి చూడండి, F1² ప్లస్ 4F1² 5F1² 4F1² కాస్ థీటా అట్లనే రాసేసిన. సో ఇక్కడ వరకు అర్థమైపోయింది కదా, ఇది ఈక్వేషన్ 1. నెక్స్ట్ ఏం చేస్తున్నా అంటే ఇప్పుడు ఏమంటారు, ఇప్పుడు మనం కండిషన్ డీటెయిల్గా తెలుసుకున్నాం కదా. ఇప్పుడు మళ్ళీ సో కండిషన్ తెలుసుకున్న తర్వాత మనకి ఏమేమి చేంజ్ అయినాయి, ఇది కాస్ టీటా కాస్త కాస్ 180 ప్లస్ టీటా అయింది, R 180 అయింది. సో చేంజ్ అయిన వాటిని మళ్ళీ మనం ఏం చేయాలి, పారలెలోగ్రామ్ లా ఆఫ్ ఫోర్సెస్ ఏమంటారు ఫార్ములా అప్లై చేసుకోవాలి. అప్లై చేసుకుంటే మనకి ఏమొస్తుంది, 180 ఈజ్ ఈక్వల్స్ టు √F1² ప్లస్ 2F1² ప్లస్ 4F1² కాస్ టీటా ప్లస్లో కాస్ ఆఫ్ 180 ప్లస్ టీటా వస్తుంది. ఇక్కడ కూడా చూడండి, మేము పిక్టోరియల్గా నీట్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేసిన. చూడండి, యాక్చువల్గా అయితే ఇట్లా ఉండాలి ఫస్ట్ కండిషన్ ఇది, అవునా కదా. రిజల్టెంట్ వచ్చేసి 230, యాంగిల్ వచ్చేసి F2. కానీ ఇప్పుడు ఏమైంది, ఈ F2 అనేది రివర్స్ చేసుకుందా లేదా యాంగిల్, ఇక్కడ చూడండి 180 ప్లస్ టీటా. అప్పుడు ఏమైంది, R 180 అయింది. సో సింపుల్. సో ఇప్పుడు దీన్ని సాల్వ్ చేయాలి. ఏమొచ్చింది మనకి, 180² ఈజ్ ఈక్వల్స్ టు 5F1² మైనస్ 4F1² కాస్ థీటా. ఇది వచ్చేసి ఈక్వేషన్ 2. ఇప్పుడు నేను ఏం చేస్తున్నా అంటే 2 ఈక్వేషన్స్ని యాడ్ చేస్తున్నా. యాడ్ చేస్తే చూడండి, 5F1² ప్లస్ 5F1² 10F1², 4F1² కాస్ థీటా మైనస్ 4F1² కాస్ థీటా
క్యాన్సిల్ 260 స్క్వేర్ ప్లస్ 180 స్క్వేర్ 260 స్క్వేర్ మనకు సాల్వ్ చేస్తే మనకి ఏమొచ్చేస్తుంది ఇంత వస్తుంది. సో f1 స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు ఇదంతా ఈ 10 అట్ తీసుకెళ్ళి ఇటు క్యాన్సిల్ చేసేస్తే మనకి ఏమొస్తుంది 10,000. సో f1 ఈజ్ ఈక్వల్స్ టు అండర్ రూట్ 10,000 విచ్ ఇస్ నథింగ్ బట్ 100. సో ఇప్పుడు f100 వస్తే మనకు రిలేషన్షిప్ ఏమి ఇచ్చారు, f2 ఈజ్ 2 టైమ్స్ ఆఫ్ f1 చెప్పినారు. సో f2 ఈజ్ ఈక్వల్స్ టు 2 into 100 200 న్యూటన్. సో f1 వచ్చింది, f2 వచ్చింది, ఇంకా మనకి మిగిలింది ఏంది యాంగిల్ బిట్వీన్ ద రిజల్టెంట్ అండ్ f2. సో 260 స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు 5f1 స్క్వేర్ ప్లస్ 4f1 స్క్వేర్ కాస్ థీటా. ఇందులో నేను సబ్స్టిట్యూట్ చేస్తున్నా. 260 స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు 5 into 100 స్క్వేర్ ప్లస్ 4 into 100 స్క్వేర్ కాస్ థీటా. సో ఇదంతా సాల్వ్ చేస్తే నాకు టీ టైం వచ్చింది 63.9 degrees వచ్చింది. సో క్లియర్గా అర్థమైందా మీకు? ఇక్కడ ఓన్లీ వన్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే వాడు ఇచ్చిన కండిషన్ వల్ల మనకి ఏమేం వాల్యూస్ చేంజ్ అయినాయి. ఇక్కడ రిజల్టెంట్ చేంజ్ వాడే ఇచ్చిండు, కానీ ఇది మాత్రం మనము కనుక్కొని రాయాలి. సో క్లియర్గా అర్థమైందా? ఓకేనా?